నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు ఇన్‌స్టంట్ గారెల రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఇది చాలా ఈజీ. దీనికోసం ఒక కప్పు ఉప్మా రవ్వ, అలాగే హాఫ్ కప్పు అటుకులు తీసుకొని చక్కగా మిక్సీలో వేసి పొడిలా పట్టించుకోవాలండి. సో, ఇలా వచ్చిన పొడిని ఒక బౌల్‌లో వేసుకొని, అదే కప్పుతో మనం పెరుగు కూడా తీసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్‌లో కొద్దిగా సాల్ట్, కొంచెం జీలకర్ర యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మనకి పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా పెరుగు 1-2 స్పూన్స్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇందులో అస్సలు వాటర్ యాడ్ చేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. సో, ఆ తరువాత దీంట్లో ఒక కప్పు ఉడికించిన బంగాళదుంపను కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనకి కావాలంటే మనం ఆనియన్, పచ్చిమిరపకాయ అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను అవేం వేయలేదండి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ప్లెయిన్ గారెలే తింటారు కాబట్టి. సో, అది అలా కలిపిన మిశ్రమాన్ని 15 నిమిషాలు పక్కన పెట్టుకొని, దాని తర్వాత ఆయిల్ వేడి చేసి చక్కగా మనం మామూలు గారెలు ఎలా వేసుకుంటామో అలా వేసుకొని తీసుకోవడమేనండి. చాలా బావుంటాయి. వేడిగా క్రిస్పీగా ఉంటాయండి. వేడి వేడిగా తిన్నప్పుడు చల్లారినా కూడా చాలా బావుంటాయండి. మెత్తగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంటికి ఎవరైనా సడెన్‌గా గెస్ట్‌లొచ్చినా సరే మనం ఇన్‌స్టంట్‌గా చేసి పెట్టడానికి బావుంటుంది. వర్షాలవి పడినప్పుడు పిల్లలకి స్నాక్స్‌లా చేయడానికి కూడా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదూ! ఈ గారెలు అల్లం చట్నీ గానీ, పల్లీ చట్నీ గానీ మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్.